ఈ రోజు విడుదలైన కాటమరాయుడు మొదటి రోజు మొదటి షోకు పాజిటివ్ టాక్ రావటంతో ఇక ఈ సినిమా ఏ రేంజ్ హిట్ అన్న విషయమై అప్పుడే చర్చలు మొదలైపోయాయి. తెలుగు సినిమా రికార్డులను తిరగరాసిన బాహుబలి మొదటి రోజు 22 కోట్లు దాటిన షేర్ను కలెక్ట్ చేసినప్పటికీ సంక్రాంతికి వచ్చిన ఖైదీ నెంబర్ 150 సినిమా అత్యధికంగా తొలి రోజున 2 తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా 23.24 కోట్ల షేర్ వసూలు చేసింది. అయితే ఈ రికార్డును బాహుబలి 2 బ్రేక్ చేస్తుందని అందరూ భావిస్తున్నారు. ఈ రోజు విడుదలైన కాటమరాయుడు మూవీకి పాజిటివ్ టాక్ రావటంతో పాటు భారీగా అడ్వాన్స్ బుకింగ్లవ్వటం, అలాగే భారీ సంఖ్యలో థియేటర్లు దొరకటంతో కాటమరాయుడు ఖచ్చితంగా ఖైదీ నెంబర్ 150 మొదటి రోజు రికార్డును తారుమారు చేస్తుంది అన్న అంచనాలో ఉన్నారు టాలీవుడ్ విశ్లేషకులు. ఇప్పటివరకు మన తెలుగు రాష్ట్రాల్లో అత్యధికంగా ఖైదీ నెంబర్ 150 తొలి రోజున 23 కోట్లు పైగా షేర్ వసూలు చేస్తే దాని వెంట బాహుబలి 22.4 కోట్లు, సర్దార్ గబ్బర్ సింగ్ 20.9 కోట్లు, జనతా గ్యారేజ్ 20.4 కోట్లు, శ్రీమంతుడు 14.7 కోట్లు కలెక్షన్స్తో సినిమాలు వరుసపెట్టి ఉన్నాయి. దీంతో ఈరోజు ఉదయం నుండి ఈ మూవీకి మొదలైన పాజిటివ్ టాక్తో ఈ సినిమా కూడా కలెక్షన్ రికార్డులను క్రియేట్ చేయటం ఖాయమని అంటున్నారు. అయితే ఈ సినిమాను భారీ మొత్తాలకు బయ్యర్లు కొనుక్కున్న నేపథ్యంలో 85 కోట్లకు పైన ఈ సినిమా కలెక్షన్స్ రాబట్టగలిగితేనే ఈ సినిమా బయ్యర్లు సేఫ్ అవుతారు అన్న ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉండగా ఈరోజు విడుదలైన కాటమరాయుడు మూవీ థియేటర్ల దగ్గర పవన్ అభిమానుల డప్పులు టపాకాయల హోరుతో మన ఇరు రాష్ట్రాల్లోని థియేటర్లు హోరెత్తిపోతున్నాయి అన్న వార్తలు వస్తున్నాయి. పవన్ అభిమానులైతే ఈ మూవీకి వచ్చిన పాజిటివ్ టాక్తో మీసం మెలేసిన కాటమరాయుడు అంటూ ఉగాది రాకుండానే ఉగాది పండుగను కాటమరాయుడు థియేటర్ల ముందు జరుపుకుంటున్నారు.